గుంటూరు జూలై 9న ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో శరవేగంగా నిర్మాణం జరుగుతున్న మాతా శిశు సంరక్షణ కేంద్రం అభివృద్ధి కోసం ₹1 కోటి విరాళాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ప్రకటించడం అభినందనీయమని గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ శాసనసభ్యులు నసీర్ అహ్మద్ అన్నారు. మంగళవారం ఆసుపత్రిలోని పాత ఓపీ వద్ద రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ₹1,00,000 విలువ గల సిమెంట్ బల్లలను ఆయన ప్రారంభించారు. సందర్భంగా నసీర్ అహ్మద్ మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధి కోసం అనేక సందర్భాల్లో వివిధ పరికరాలను అందజేస్తారని ఆయన గుర్తు చేశారు. ఈ ఆసుపత్రిపై నమ్మకంతో రోగులు వారి సహాయకులు వస్తున్నారని, వారికి అవసరమైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు 3,000 నుంచి 4,000 మంది వస్తున్నారని గుర్తు చేశారు. రోగుల కోసం ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆయన అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సేవా సంస్థ ముందుకు వచ్చి సిమెంట్ బల్లలను అందించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. డయేరియా కేసుల విషయంలో ఆనాడు నసీర్ అహ్మద్ ఎంతో చొరవ తీసుకోవడం వల్ల రోగులను ప్రాణాలను కాపాడగలిగామని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు అధ్యక్ష కార్యదర్శులు గాలి సుబ్బారావు, పివి సత్యనారాయణ, చదలవాడ రఘు, ఎల్ చంద్రశేఖరన్, కెవి భాస్కర్ రావు, జగదీష్, టీడీపీ కార్పొరేటర్ పోతురాజు, సమత, ఎం శ్రీనివాసరావు, బ్రహ్మద్, సంతోష్ పాల్గొన్నారు. నేను నా బిడ్డ ఇప్పుడు సప్తగిరి కాలనీలో ఇప్పుడు ప్రస్తుతానికి మా అక్క నీడలో ఉంటున్నాము. మాకు ఇల్లు వాకిలి ఏమీ లేదు, ఏ ఆధారం లేదు. నా భర్త మంగళం క్వార్టర్స్లో ఉంటున్నాడు. తన రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయితో ఉంటున్నాడు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మాకు ఎవరు సమాధానం చెప్తారు? భర్త ఇలా చేయడం వల్లే కదా నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది. పెద్ద మనుషులు అందరూ, పెద్ద మనుషులు కూడా నా యొక్క బిడ్డ ఉండాలని, ఒక ఆడపిల్లకి అన్యాయం చేయకూడదని చాలా విధాలుగా ప్రయత్నించారు, మధ్యస్థాలు చేశారు. నా భర్తను పిలిపించి చాలా విధాలుగా చెప్పారు, కానీ వినలేదు. విన్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఎదురు కట్టినాక నన్ను డబ్బులు అడుగుతున్నారు. మా అత్త నాకు బిడ్డతో కాపురం చేయాలంటే నువ్వు డబ్బులు తీసుకురా, లేకపోతే మీ దారి మీది మా దారి మాది అన్నట్టు మమ్మల్ని హింస పెడుతున్నారు. దయచేసి నా బిడ్డకి నాకు న్యాయం చేయాలని, ఇదే నా చివరి ప్రయత్నం. నా బిడ్డ కోసమే నేను బ్రతుకుతున్నాను. నా బిడ్డకి న్యాయం కోసమే ఇంత దూరం వచ్చాను.